అన్నా నువ్వు ఢిల్లీ రావద్దే, ఏమైనా సమాచారం ఉంటే మేమే ఫోన్ చేసి చెబుతాం. ఇది ఒక సీఎం కు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన సందేశం. తమ మద్దతుదారులను వెంటబెట్టుకుని మరీ హస్తినకు పయనమవుతోన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది భారీ షాక్ అయింది. ఏం చేయాలో తెలియక ఆయన మౌనంగా ఉండిపోయారు. షెడ్యూల్ మార్చుకొని వేరు ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డికి సంఘర్షణ మొదలైందని చెప్పేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ఒక సందేశం నిదర్శనంగా నిలుస్తోంది. రేవంత్ అభిమానులకు ఈ పరిణామాలు మింగుడుపడటం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యతిరేకులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. గత 6 నెలలుగానే రేవంత్ తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో సగం సీట్లు మాత్రమే గెలిచినప్పటి నుంచే పార్టీలో రేవంత్ డౌన్ ట్రెండ్ మొదలైందని గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీని గెలిపించలేకపోవటం కూడా ఆయన అసమర్థతకు నిదర్శనంగా చెప్పుకోవాలి. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముందు వెనుక చూసుకోకుండా పార్టీలో చేర్చుకొని ఇప్పుడు లీగల్ సమస్యలు కొని తెచ్చుకున్నందుకు కూడా హైకమాండ్ నొచ్చుకుంది. వచ్చిన ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసి ఎన్నికలు వచ్చిన పక్షంలో ఓడిపోతే పరిస్థితి ఏమిటన్నది పెద్ద సమస్యగా మారింది. ఇదంతా రేవంత్ రెడ్డి ఓవర్ యాక్షన్ వల్లే జరిగిందన్నది హైకమాండ్ ఆలోచన విధానం. మంత్రివర్గ విస్తరణ విషయంలోనూ రేవంత్ ఆసక్తిగా పనిచేయటం లేదని అధిష్టానం భావిస్తోంది. ఖాళీగా ఉన్న కేబినెట్ స్థానాలకు సామాజిక వర్గ సమీకరణాలు చూసుకొని సిఫార్సు చేయటం లేదని వారి అనుమానం. ఢిల్లీ ఇలా వచ్చి అలా వెళ్లటం తప్పితే ఎలాంటి సమగ్రమైన లిస్టు ఆయన ఇవ్వలేదని, పైగా ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని మీడియా ముందు ప్రకటించి అధిష్టానాన్ని విలన్ చేశారని ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి రేవంత్ ఇచ్చిన లిస్టును అధిష్టానం క్రాస్ చెక్ చేసుకుంటే అది పూర్తిగా ఆయన మద్దతుదారులతో నిండి ఉందని గుర్తించి పక్కన పెట్టేశామని అధిష్టాన వర్గం ప్రతినిధులు చెబుతున్నారు. దాంతో మంత్రివర్గ విస్తరణ తీవ్ర జాప్యం అవుతోంది. క్షేత్రస్థాయిలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది. రేవంత్ రెడ్డి క్రమంగా బీజేపీ వైపుకు మొగ్గు చూపుతున్నారని కూడా అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. మోదీని బడే భాయ్ అంటూ సంబోధించిన రేవంత్ తర్వాత అన్ని రకాలుగా తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు సహకరిస్తున్నారని చెప్పుకుంటున్నారు. దీంతో ఆయన తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీజేపీ సీఎం అంటూ పార్టీలో వ్యతిరేకులు ఆయనపై ఢిల్లీకి ఫిర్యాదు చేసినట్లు కూడా చెబుతున్నారు. దీనిపై అధిష్టానం క్రాస్ చెక్ చేసే పనిలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావాలనే వీక్ క్యాండిడేట్ ను పెట్టారా అన్న కోణంలో అధిష్టానం కొన్ని రిపోర్ట్లు తెప్పించుకుంటోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ఉన్నారు. ఆమె పని ఆమె చేసుకుంటున్నప్పటికీ రేవంత్ సహా పలువురు నేతల తీరును అర్థం చేసుకుని భవిష్యత్తు కార్యాచరణను నిర్ధారించే బాధ్యతను అధిష్టానం కేసీ వేణుగోపాల్ పై పెట్టినట్లుగా చెబుతున్నారు. ఆయన రంగంలోకి దిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎవరూ ఇప్పుడే ఢిల్లీ రావద్దన్న సందేశం కూడా ఆయనే ఇచ్చారని సమాచారం. ఇవాళ రేపట్లో ఏం జరుగుతుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.